ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించినంత వరకు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా ఏదైతే అంటే ఫీజులు ఇప్పటిదాకా ప్రభుత్వపు కంట్రోలు అనుకుంటే ప్రభుత్వం కంట్రోల్ అక్కర్లేదు, అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళే చేసుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది ప్రత్యేకం. ఏదైతే కొన్ని కాలేజీలు గార్డెనింగ్ పనుల కింద కోటి ఖర్చు చూపించినట్టు చెప్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లు సాధారణంగా పెద్దగా ఉంటాయి, తోటమాలకు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఒక క్యాంపస్కి ఏడాది పొడవునా గార్డెనింగ్ నిర్వహణకు కోటి ఖర్చు అవుతుంది. ఖర్చు చూపడం అహేతుకం ఎలా అవుతుంది? లీగల్ ఖర్చులు కోటి వెచ్చించడం అసాధారణం ఏమి కాదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులు చేరడం లేదు. చాలా కాలేజీలు నష్టాలు ఉన్నాయి, కొన్ని పట్టణాల్లో మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. అన్నింటినీ ఒకే ఘటన కట్టేయకూడదు. మంచి కాలేజీలో సీటు కావాలంటే విద్యార్థులకు తగ్గట్టు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీ స్నాతకోత్సవాలకు విద్యార్థుల నుంచి కొంత మొత్తం వసూలు చేస్తుంటారు, అందులో తప్పేముంది? ఈ రోజుల్లో చిన్న చిన్న స్కూళ్ళు కాలేజీలు వార్షికోత్సవాలకు వసూలు చేస్తున్నాయి. కాలేజీలకు మిగిలే డబ్బులు కార్పస్ పండుగ చూడాలి తప్పితే లాభంగా పరిగణించకూడదు. ఆ మిగిలిన డబ్బుతోనే అవి కొత్త భవనాల నిర్మాణం, నిర్వహణ, మరమ్మతులు, ల్యాబ్ల ఆధునీకరణ, ఏసీ ప్లాంట్ల మార్పు, కొత్త బస్సులు కొనుగోలు వంటివి చేయాల్సి వస్తుంది. కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులు అధిక స్థాయిలో ఉంటే వాటిని సరిచేసే అధికారమే మీకు ఉంటుంది, ఖరారు చేసే అధికారం ఉండదు. ప్రశ్నావళిని రూపొందించి దాని ప్రకారం కాలేజీలు ఆర్థిక వివరాలు చెప్పాలని అడగకూడదు. మీరు అన్ని వివరాలు ఇవ్వండి, ఫీజులు మేము ఖరారు చేస్తామని అనడం తప్పు అంటూ ఏపీ ఉన్నత విద్యా కమిషన్ పిటిషన్ కొట్టేశారు. అంటే ఇక కాలేజీలు ఇష్టారాజ్యం. నిజం, ఇవన్నీ ఉండేది కొన్ని కాలేజీలే. కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే ఇక విద్య అనేది సామాన్యుడికి అందుబాటులోకి ఎట్లా వస్తుంది? ప్రభుత్వానికి బాధ్యత లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా తీసుకునేటటువంటి హక్కు వాళ్ళకే ఇస్తే ఇక చదువుకోవడం ఎక్కడ సాధ్యమవుతుంది? చదువుకుందామా, చదువు కొందామా? చదువు కొనేందుకు అవకాశం కల్పించేటటువంటి తీర్పు ఇది. దీన్ని రివ్యూ కోరాల్సిన అవసరం ఉంది.